డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం కాలీఫ్లవర్తో ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే డీప్ ఫ్రై లేకుండా తక్కువ ఆయిల్తోనే ఫ్రైని తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా హాట్ వాటర్ని తీసుకోవాలి. ఇందులోకి కాలీఫ్లవర్ పీసెస్ అన్నిటిని వేసి ఒక 15 మినిట్స్ తర్వాత మనం ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. తరువాత మనం పక్కన పెట్టుకున్న పీసెస్ అన్నిటిని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పెప్పర్ పౌడర్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ బాగా కలిసేలా మరొకసారి కలుపుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ని వేసుకొని వేడి చేయాలి. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, మన ఇంట్లో అవైలబుల్లో ఉన్న హోల్ గరం మసాలాను కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వరకు ఆనియన్స్ని కూడా తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాని కూడా తీసుకొని ప్యూరీలా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న ఈ గోబీ పీసెస్ని కూడా తీసుకొని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా సాల్ట్ అంటే 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ అనేది మీ రుచికి సరిపడా తీసుకోండి. మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి. జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేస్తుంది దీని టేస్ట్. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.